గుడ్ మార్నింగ్ మామ బ్రోస్. సో మార్నింగ్ లేచి మన రొటీన్ అయితే చేసుకున్నాం. ఈ రోజు మంచిగా టేస్ట్ గా చికెన్ ఉందాం అనుకున్నా, కథ ఆడిపోయింది. ఐ హావ్ టు చోటా మోటా స్కిన్ కేర్ టు మీ లైక్ ఐస్ రుద్ది పారదెంగినాం. నేను జర లెగ్ వర్కౌట్ గట్టిగా ఉండే, సో కొంచెం ఎలక్ట్రానిక్స్ తక్కువనే అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ అయితే తాగేసినాం. సో ఇక మన సోకులు అయిపోయినాక ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట, చికెన్ అండ్ రైస్. సో ఈవినింగ్ చిన్న ఇంటికి అయితే వచ్చేసినాం. సన్సెట్ అయితే మాల్ గుద్ద పగిలిపోయింది. సో ఈవినింగ్ అయితే జిమ్ కి అయితే వచ్చేసినాం. ఈరోజు చెస్ట్ వర్కౌట్ కాబట్టి ఫుల్ ఎనర్జీ ఉంది. అదే ఎనర్జీతో 25 కొట్టేసినాం. టాప్ సెట్ అనమాట ఇది మనది. సో ప్రెస్ మూమెంట్ అయిపోయినాక సెకండ్ వేరియేషన్ ప్లెక్ ప్రైస్ 3 సెట్ కొట్టేసినాం. సో థర్డ్ వేరియేషన్ అయితే బెంచ్ ప్రెస్ అయితే 3 సెట్స్ అయితే కొట్టేసినాం. సో లాస్ట్ వన్ ఫోర్త్ వేరియేషన్ హై టు లోగబుల్ ఫ్లై అయితే కొట్టేసినాం. సో వర్కౌట్ స్పిట్ లా అందరూ చెస్ట్ ట్రైసెప్ కొడతారు, కాకపోతే గన్నియాడ్ ఏం చేస్తాడు అంటే చెస్ట్ బైసెప్ కొడతాడు. ఎందుకంటే మనం ప్రెస్ మూమెంట్లల్లో ఆటోమేటిక్ ట్రైసెప్ అయితే ఎంగేజ్ అవుతుంది. సో గన్నియాడ్ అందుకే బైసెప్ కొట్టేస్తాడు. సో బైసెప్ లో సెకండ్ వేసారు అనమాట. దీని తర్వాత అమెరికల్స్ కొట్టి వర్కౌట్ అయితే ఫినిష్ చేసేసి ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. సో వర్కౌట్ అయిపోయినాక జిమ్ లో 2-3 కథలు దేంగ్స్ మెల్లగా ఇంటికి దేంగ్స్. సో ఇంటికి వచ్చినాక ఇది మన పోస్ట్ వర్కౌట్ మీల్ అనమాట. ఇది గ్రేప్ జ్యూస్, 5 ఎగ్ వైట్స్, 1 హోల్ ఎగ్ అనమాట. సో అయిపోయినాక దోశ అంతా చిన్న లౌండ పని చేసి పండుకుండా ఇష్టం. ఈ రోజుకి తింటే గుడ్ నైట్ మామా బ్రోస్.